నాయకత్వంలో ఉన్నోడు అందరినీ సంతృప్తిపరచలేడు. ఎందుకంటే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం ఏదీ ఉండదు. ఒకడికి నచ్చేది ఇంకోటికి నచ్చదు, ఒకడికి నచ్చదు ఇంకోటికి నచ్చుతుంది. కాబట్టి నాయకుడు అనేవాడు ఎవరో ఒకళ్ళ వ్యతిరేకత ఎదుర్కొంటూనే ఉంటాడు. ప్రస్తుతం నెతన్యాహు అంతర్జాతీయ సమాజం వ్యతిరేకత ఎందుకు ఎదుర్కొంటున్నాడంటే వాళ్ళందరూ ఒత్తిడి తెచ్చినా వదిలిపెట్టకుండా హమాస్ తీవ్రవాదుల్ని తుదముట్టిస్తున్నాడు. హమాస్ తీవ్రవాదులు తాము మంచోళ్ళమని నిరూపించుకునేందుకు, ఇజ్రాయెల్ చెడ్డదని నిరూపించుకునేందుకు తమకి ప్రాణాలకి సాధారణ ప్రజల ప్రాణాలు అడ్డం పెడుతుంది. అంటే తమ ప్రజల ప్రాణాలు తామే తీపిస్తోంది ఇజ్రాయెల్ వాళ్ళ ద్వారా, తీపిచ్చి అదుగో అని చెప్తోంది. అలాంటి వాటికి లొంగిపోయి ఆగిపోతే కనుక హమాస్ తీవ్రవాదులు ఆధిపత్యం అవుతుంది. అందుకని మొహమాటం లేకుండా వాళ్ళు అడ్డం పెట్టుకుంటే అడ్డు పడ్డోడిని చంపేస్తున్నారు, అడ్డు పెట్టుకున్నోడిని చంపేస్తున్నారు. తద్వారా ఇప్పటికి 5-6 వేల మంది హమాస్ తీవ్రవాదులను తుదముట్టించారు. ఎలాంటి ఒత్తిడికి లొంగట్లేదు. ఈలోపుగా హమాస్ తీవ్రవాదులు చెరలో ఉన్నటువంటి 139 మంది బందీల్ని విడిపిస్తారా లేదా అంటూ ఇజ్రాయెల్లో ప్రజలే ఆందోళన చేస్తూ ఉన్నారు. నెతన్యాహుని గద్దె దిగాలని కోరుతున్నారు. దేశం కంటే కూడా తమ వాళ్ళ ప్రాణం ముఖ్యమన్నటువంటిది వాళ్ళ వ్యక్తిగత ఆలోచన. దీని వ్యవహారంలో కూడా నెతన్యాహు మొండిగానే ఉన్నాడు. వాళ్ళ కోసం యుద్ధం ఆపి వాళ్ళ దగ్గర బేరాలాడటానికి సిద్ధంగా లేడు. ఫ్యామిలీస్ ఆఫ్ హోస్టేజెస్ స్టిల్ హెల్డ్ ఇన్ గాజా బై హమాస్ ఆర్ యాంగ్రీ at Israeli Prime Minister Benjamin Netanyahu. This amid reports that the Israel War Cabinet refused a request by Mossad chief to visit Qatar to further the hostage release negotiation. The shocked family said in a statement that every evening felt like a Russian royalty for murder of hostages and demanded an immediate explanation from the Israeli Prime Minister. ఇక్కడ వీడు హమాస్ తీవ్రవాదుల నాయకుడు తెలివితేటలు ఏం ప్రదర్శిస్తున్నాడంటే ఈ బందీల విడుదల కోసం మా తరపున ప్రతినిధిని పంపిస్తాను, నేనే వస్తాను, ఖతార్లో కూర్చొని చర్చిద్దాం అంటున్నాడు. ఇప్పుడు వాడితో అసలు చర్చించడమే కుదరదు పొమ్మని చెప్పేశాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు. ఎందుకంటే చర్చల పేరుతో కాలయాపన చేసి ఇక్కడ నాటకాలు ఆడుతూ వచ్చింది హమాస్ తీవ్రవాద ముఠ. దానికి సిద్ధంగా లేవని తేల్చెప్పింది. దీంతో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పౌరులే నెతన్యాహు పౌరులే ఇప్పుడు నెతన్యాహును వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది.